Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Mamika. ఇవాళ మాకు వీకెండ్ మేము వచ్చేసి ఇక్కడ చెర్రీ బ్లాసమ్ స్టార్ట్ అయ్యాయంట, అవి చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాము. అలానే వీడియో చేసి మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే చెర్రీ బ్లాసమ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికైనా లంచ్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అది మా వీకెండ్ ప్లాన్. చూద్దాము మేము ఎన్ని చెర్రీ బ్లాసమ్స్ ప్లేసెస్ కవర్ చేస్తామో కూడా చూద్దాము. అయితే చెర్రీ బ్లాసమ్స్ అసలు యాక్చువల్ గా స్టార్ట్ అయ్యేది ఈ వీకే. లాస్ట్ వీక్ మొత్తం ఫుల్ గా వర్షం ఉండడం వల్ల ఇంకా స్టార్ట్ అయిన లేవో కూడా మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఒకసారి వెళ్ళి చూడాలి. ఫస్ట్ మాక్సిమం అయితే ఏప్రిల్ మంత్ పీక్ అనమాట. ఏప్రిల్ మంత్ లో ఫుల్ గా వస్తాయి అనమాట. కానీ ఇంకా స్టార్ట్ అయిందో లేదో అని చూడాలి. ఇప్పుడు ఒకవేళ సరిగ్గా కనిపించకున్నా కానీ నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళి మళ్ళీ చూపెడతాం. యాక్చువల్ గా చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైం కే ఉంటాయి ఆ బ్లాసమ్స్. ఓన్లీ 2 or 3 weeks వరకే ఉంటాయి. అండ్ అందులో వర్షం పడిందంటే ఆ బ్లాసమ్స్ కూడా రాలిపోతాయి అనమాట. సో వర్షం ఇవాళ లేదు, కొంచెం సన్నీగా ఉంది కాబట్టి ఏమైనా బ్లాసమ్స్ ఉంటే అవి కవర్ చేద్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఉంది చెర్రీ బ్లాసమ్స్. యాక్చువల్ గా చాలా ఎక్కువ ఉండాలి కానీ వర్షం వచ్చినందుకు మొత్తం పడిపోయినట్టున్నాయి. చాలా కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఇలా స్ట్రీట్ మొత్తం ఈ చెర్రీ బ్లాసమ్స్ తో నిండిపోయి ఉంటది. యూజువల్ అయితే పింక్ అండ్ పింక్ కలర్ ఉంటది. కాకపోతే ఇవి కొంచెం అంత ఫుల్ గా బ్లూమ్ అవ్వలేదు, లేకపోతే వర్షం వచ్చి పడిపోయినాయో తెలియదు. కానీ అక్కడ చూస్తున్నారు ఆ చెట్టు. యాక్చువల్గా అంత నిండుగా ఉంటాయి, ఇంకా నిండుగా ఉంటాయి. కానీ ఇంతకుముందు వెళ్ళిన స్ట్రీట్లో అట్లా లేకుండా ఇప్పుడు మనం యాక్చువల్గా వెళ్ళే ప్లేస్లో అయితే అలా ఉంటాయో లేవో చూడాలి. నాకైతే కొంచెం బ్లూమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ చాలా మంది జనాలు ఉన్నారంటే డెఫినెట్గా బ్లూమ్స్ బాగుండొచ్చు. కానీ ఇక్కడ పార్కింగ్ దొరకడమే కష్టం కదా. ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టం. ఇంకోటి ఒకవేళ దొరికినా చాలా ఎక్స్పెన్సివ్. దొరకడమే ఫస్ట్ చాలా కష్టం. చూడాలి అసలు పార్కింగ్ దొరకడానికి ఎంత టైం పడుతుందో ఇప్పుడు. పార్కింగ్ వెతుక్కొని తర్వాత అక్కడికి వెళ్దాం. సో మాకైతే పార్కింగ్ అక్కడ దొరికింది. ఇప్పుడు అక్కడి నుంచి పార్క్కి నడుచుకుంటూ వెళ్ళాలి. పార్క్ అక్కడ ఉంది, జస్ట్ alley క్రాస్ చేస్తే అక్కడ ఉంది పార్క్. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఇక్కడ కిడ్స్ బర్త్డే పార్టీ అవుతున్నట్టుంది. ఆ గేమ్ తెలుసా బేబీ నీకు? పిన్యాట అంటారు దాన్ని. ఆయన పట్టుకున్నాడు కదా హార్స్, దాంట్లో చాక్లెట్స్ అన్నా గిఫ్ట్స్ అన్నా పెడతారు అనమాట. మనం ఉట్టి కొడతాము అంటాం చూడు, అలానే అని వీళ్ళు ఇట్లా దాని లోపల చాక్లెట్స్ అన్న గిఫ్ట్స్ అన్నా పెడతారు. ఒక్కొక్క కిట్కి ఒక్కొక్క ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కొట్టినప్పుడు ఏది వస్తుంది వాళ్ళకనమాట. మీకు ఆడతావా? పిన్ని అంటే ఆడతామా? ఎస్ ఎస్ ఎస్. పార్క్కి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్. ఇక్కడంతా నైట్ ఏదో ఈవెంట్ అవుతుంది అనుకుంటా, దానికి ఇదంతా సెటప్ ఉంది. బట్ చెర్రీ బ్లాసమ్స్ అయితే చాలా బాగున్నాయి. తక్కువనే ఉన్నాయి కానీ అట్లీస్ట్ ఉన్నాయి. ఐ డోంట్ నో వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ యాక్చువల్గా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడంతా ఈ చెట్లంతా మొత్తం వీడికి ఒక్క లీఫ్ కూడా ఉండదు, మొత్తం ఇంకా ఈ చెర్రీ బ్లాసమ్సే అన్నమాట.
ఫుల్ కుష్ కుష్, ఫుల్ కుష్ కుష్, ఫుల్ కుష్ కుష్. ఆ చెట్టు చూడు, మా చెట్టు చూడు. ఇక్కడ ఈ చెట్లకి అన్ని ఏవో రాసి ట్యాగ్ చేశారు జనాలు. చదువుదాం పని. I think వాళ్ళ విషెస్ అలా రాశారనుకుంటా. I wish the planet will be a place of peace, justice and love. I wish for $1 million అంట. Nice. Okay. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. సో చూసారు కదా చెర్రీ బ్లాసమ్స్ ఎంత బాగున్నాయో. మేము చాలా ఫొటోస్ కూడా దిగాము, ఫోటో సెషన్ కూడా అయ్యింది. మీకు అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడైనా లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడికి ఏంటని ఇంకా డిసైడ్ అవ్వలేదు. లంచ్కి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాము, ఏం తిన్నాము చూపిస్తాం. లెట్స్ గో. సో మేము మద్దాస్ డైరీస్ అని చెప్పి ఒక ఇండియన్ బుఫేకి వచ్చాము. ఇక్కడ బుఫే ఉంది, అన్ని సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అనమాట ఇది. ఇక్కడ చట్నీస్, ప్రస్తుతానికైతే అన్నీ అయిపోయినాయి. వీళ్ళు ఫిల్ చేస్తారేమో అనుకుంటా. వెజ్ చేద్దాం, ఫిల్ చేసేంత వరకు. అయితే వెజ్ స్టార్టర్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి. అవి అయితే అప్పటి వరకు పెట్టుకొని ట్రై చేద్దాం, స్టార్ట్ చేద్దాం మనం. సో మేము లంచ్ చేసేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న మాల్కి వచ్చాము. ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా ఉంటుందన్నమాట. సో ఆ ప్లే ఏరియాలో మామికని కొంచెం ఆడిపిద్దాము అన్నట్టు వచ్చామన్నమాట. ఇదే ఆ ప్లే ఏరియా. అండ్ ఇక్కడ షూస్ బయటనే వదిలేసి వెళ్ళాలంట. ఫస్ట్ టైం మామికని ఇలాంటి ప్లే ఏరియాలో తీసుకొని రావడము. తను కూడా సోషలైజ్ అవ్వాలన్నట్టుగా అక్కడికి తీసుకొచ్చాము. చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఏడుస్తుందా, అందరితో మింగిల్ అవుతుందా లేదా చూద్దాము. లెట్స్ గో.
చాలు చాలు ఇంకా చాలు. సో ఇలా మా వీకెండ్ అయితే గడిపాము. హోప్ మీ అందరికి మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాన్ ఇండియన్ పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.